అందరికీ శుభోదయం. ఈరోజు నిప్పురవ్వల శతకంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాము. రకరకముల వాంఛలతో సకలము తన సొత్తుననుట సరిగాదెప్పుడు సకలము సమాజమొసగెను సకల జనుల బాగు కొరకు సాగుము ముందున్. నేటి మానవులు రకరకాల కోరికలతోటి నేను కష్టపడ్డాను, అంతా నేనే సంపాదించాను, అంతా నాదే అని అంటారు. కానీ ఈ సమాజం కూడా మనకు చాలా ఇచ్చింది. మనం చిన్నప్పటి నుండి ఇంతవరకు ఎదగడము, చదువుకోవడము, ఎన్నో ఉద్యోగాలు చేయడము, ఆర్థికంగా అభివృద్ధి సాధించడం వెనుక సమాజం కూడా మనకు సామాజిక సేవలు, సమాజం కూడా మనకు ఎంతో అందించి ఉంటుంది. కాబట్టి అటువంటి సమాజాన్ని కూడా మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి సకల జనుల బాగు కొరకు సాగుము ముందున్. మనము ఎదుగుకుంటూ సకల జనుల సమాజం కోసం కూడా ప్రతి వ్యక్తి కొంత పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్నీ మనం సంపాదించుకోలే, సమాజం మనకు కొంత ఇచ్చింది. కాబట్టి సమాజం కోసం మనం కూడా కొంత చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఉద్యమమే ఊపిరిగను విద్యలు విజ్ఞానమొసగే విలువలు తోడన్. ఉద్యమమే ఊపిరిగను విద్యలు విజ్ఞానమొసగే విలువల తోడన్. పద్యము పాటలు నేర్చుచు అధ్యాయనమ్ము జేయ నవనికి వెలుగవు. మానవుడు ఏది చేసినా కానీ ఉద్యమ స్ఫూర్తితోటి, పట్టుదలతోటి ఆ పని చేస్తే అందులో విజయము వరిస్తుంది. మరి విద్యలు విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి విలువలతో కూడుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రతి వ్యక్తి నిరంతరం పెంపొందించుకోనికి ప్రయత్నం చేయాలి. పద్యాలను, పాటలను బాగా నేర్చుకుంటూ సమాజానికి ఉపయోగపడేటువంటి పాటలను, తనకు ఉపయోగపడేటువంటి పాటలను, సమాజానికి ఉపయోగపడేటువంటి పాటలను, పద్యాలను నేర్చుకొని అవి సమాజానికి నిరంతరం అందిస్తూ ఉండాలి. అధ్యాయనమ్ము చేయ నవనికి వెలుగవు. నిరంతరం చదవడం వలన, నిరంతరం నేర్చుకోవడం వలన, నిరంతరం అన్వేషించడం వలన మరి మనకు జ్ఞానము పెరుగుతుంది. అదేవిధంగా సమాజానికి కూడా వెలుగవుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోనికి, చదవనికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి. మనమున మంచిని దలచుచు తన వారును నితరులైన తలచుము సమమున్. తనకెంత కష్టమొచ్చిన ధనమే సర్వస్వమనచు దాచకుమెప్పుడున్. మన మనసులో మంచి అనే అంశాన్ని తలుచుకుంటూ తన వారిని కానీ ఇతరులను కానీ ఇద్దరిని సమానంగా చూసుకుంటూ మరి
సమాజంలో మంచి పనులు చేసుకుంటూ ప్రతి వ్యక్తి ముందుకు వెళ్ళాలి. తనకెంత కష్టం వచ్చినా, తనకు సమస్యలు వచ్చినా, కష్టం వచ్చినా, ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ధనమే సర్వస్వమని ఎప్పుడూ అనుకోకూడదు. వ్యక్తిత్వము, విలువలు, మంచితనము, పరోపకారం లాంటి ఉత్తమ గుణాలను పెంపొందించుకోనికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ధనము అనేది కొంత భాగమే కానీ మొత్తం ధనంతో అన్నీ సాధిస్తాము అనుకోవడం సరియగు విధానము కాదు. బ్రతుకుము పరోపకారిగా, బ్రతుకుము పరోపకారిగా, వెతుకుము నీ తోటివారి వెతలను దీర్చన్. గతుకకు పేదల సొమ్మును, గతుకకు పేదల సొమ్మును, మెతుకులు కంచంబునేయ మేలగునదియున్. బ్రతుకుము పరోపకారిగా, ప్రతి మనిషి పరోపకారిగా జీవించాలి. తాను ఎదుగుకుంటూ సమాజానికి ఎంత వీలైతే అంత సహాయం చేయనికి ముందుకు పోతుంది. తాను ఎదుగుకుంటూ తన తోటివారికి కూడా సహాయం చేసుకుంటూ ఎంత వీలైతే అంత ముందుకు వెళ్ళాలి. మరి మన తోటి వాళ్ళ విధలను బాధలను తీర్చడానికి మన నుంచి ఎంత అయితే అంత సహాయం చేయనికి నిరంతరం ప్రయత్నము చేయాలి. గతుకకు పేదల సొమ్మును, మరి పుణ్యానికి వచ్చిందని పేదవారి సొమ్మును బెదిరించి ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ సొమ్మును దోసుకొని వాళ్ళకి ఇబ్బందులను, దుఃఖాన్ని కలిగిస్తే అది సరియగు విధానము కాదు. మెతుకులు కంచంబునేయ మేలగు పనియున్. మన నుంచి అయిన కాడికి కష్టంలో ఉన్న వారికి ఎంత వీలైతంత సహాయం చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి. మరి ఈరోజు నిప్పురవ్వల శతకంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకోవడం జరిగింది. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారములు.